రేపు బుధవారం. అలానే కాకుండా మనకు 1వ తేదీ కదా, మర్చిపోకుండా రూ. 1 బిళ్ళతో ఇలా చేస్తే రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోయి మీకు ధనం వస్తూనే ఉంటుంది. ఈ నెలంతా కూడా చక్కగా ఉంటుందని చెప్పొచ్చండి. అందుకే ఏంటంటే కనుక రూపాయి బిళ్ళ పరిహారం అనేది చెయ్యండి. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే నెలంతా కూడా బాగుండాలండి, మాకు ఎలాంటి కష్టాలు ఉండకూడదండి, మా జీవితంలో మేము చాలా కష్టాలు అనుభవిస్తామండి అని బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే ది బెస్ట్గా పనిచేసే పరిహారం అండి. నార్మల్గా రూపాయి బిళ్ళ ఏంటంటే మన కష్టాన్ని తీసేస్తుంది, మనకుండే కొన్ని రకాల బాధలు ఉంటాయి కదా, అవి ఏంటంటే తొలగిస్తుంది అనమాట. రూపాయి బిళ్ళకు చాలా పవర్ ఉంటుంది, చాలా శక్తి ఉంటుంది. రూపాయి అంటే లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి రూపాయితో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు తప్పకుండా సిద్ధిస్తాయండి. చాలా అద్భుతమైన రిజల్ట్ని అయితే తెచ్చిపెడతాయి అనమాట. అందుకే ఇలా రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేసుకోండి. నార్మల్గా మనం ఏంటంటేనండి, గుర్తుపెట్టుకోండి, రూపాయికి చాలా విలువ ఇస్తాం. ఎందుకంటే 100లో రూపాయి తగ్గినట్టే, 10 రూపాయల్లో రూపాయి తగ్గినట్టే, లక్షల్లో రూపాయి తగ్గినట్టే కదా. కాబట్టి రూపాయి చాలా చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైనది. అలానే కాకుండా డబ్బుతో కొన్ని పరిహారాలు చేస్తే తప్పకుండా మనకు ఫలిస్తాయని కూడా పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. రేపు బుధవారం పూట కొన్ని నియమాలను పాటించుకుంటూ ఎవరైతే ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం అనేది మారిపోతుందన్నమాట. అందుకే ఏం చేయండి అంటే ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేయండి. నార్మల్గా ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, రేపు బుధవారం 1వ తేదీ కదా, ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి. చాలామందికి కూడా ఏంటంటే కనుక గ్రహ దోషాలు, జాతక దోషాలు, అనేక రకాల సమస్యలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి. శని ప్రభావాలు, రాహుకేతు ప్రభావాలు కూడా ఎక్కువగా ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు ఎక్కువగా ఏంటంటే కనుక ఇలాంటి ఉన్నవాళ్ళు చిటికెడంత పసుపుని నీటిలో కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిదండి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఇలా చిటికెడంత పసుపుని నీటిలో కలుపుకొని స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి అనంతరం ఏంటంటే ఇంట్లో లక్ష్మీ గణపతి పటాన్ని క్లీన్ చేసుకోండి. లేదంటే గణపతి పటాన్ని క్లీన్ చేసుకొని చక్కగా పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేయండి. ఎర్రటి మందార పువ్వులు అంటే గణపతికి ఇష్టం కాబట్టి మందార పువ్వులు గరికతో అలంకరణ చేసేసి దీపారాధన చేయండి. దీపం కూడా కొబ్బరి నూనెతో పెడితే మంచిది, కుదరకపోతే నార్మల్గా కూడా దీపం పెట్టవచ్చు. దీపం పెట్టిన తర్వాత ఆ యొక్క దీపంలో ఏంటంటే రూపాయి బిళ్ళను తీసుకుని చేతిలో పట్టుకొని వెలుగుతున్న దీపంలో మీకుండే ధన సమస్య పూర్తిగా తొలగిపోయి చాలా అద్భుతమైన ఫలితాలు రావాలి, మీ కష్టాలు కూడా పోవాలని చెప్పుకొని రూపాయి బిళ్ళని ఏంటంటే దీపంలో వేయండి. అంటే వెలుగుతున్న దీపంలో వేసి దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిళ్ళని తీసి ఆ నూనె ఉంటుంది కదా, అదంతా కూడా తుడిచి ఒక క్లాత్ సహాయంతో ఆ తర్వాత దాన్ని దానం చేస్తే ఖచ్చితంగా అండి మార్పు అనేది ఉంటుంది. అంటే 48 గంటలు గడిచిన తర్వాత మార్పు అనేది మీకు తెలుస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇలా ఈ పరిహారం అనేది చేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఇంట్లో పూజ చేసుకొని తులసి మొక్క దగ్గర కూడా పూజ చేసుకోండి. అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని పఠించుకుంటూ వెళ్ళండి. ఇలా గనక మనసులో అనుకొని వెళితే మీరు వెళ్ళిన పని తప్పనిసరిగా జరిగి తీరుతుందనమాట. చాలా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇది కూడా చేసేసుకోండి, ఇంకా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ఏదైనా సరే ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనకు పని జరగాలని మనం కోరుకుంటాం కదండి, అలాంటి పని జరగటానికి ఈ పరిహారం అనేది పనిచేస్తుందన్నమాట. చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి పాటించండి. అనంతరం వచ్చేసి రేపు బుధవారం, అలానే కాకుండా 1వ తేదీ కాబట్టి రాత్రి పడుకునేటప్పుడు ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేయండి. రాత్రికి రాత్రే ఫలితం వస్తుంది. అలానే కాకుండా మీ జీవితం మారుతుంది. మన జీవితంలో మనం ఏంటంటే కష్టాలు ఉండకూడదు. అంటే భరించేంత శక్తి ఉందనుకోండి, కష్టాలు వచ్చాయనుకోండి ఏం పర్వాలేదు, కానీ భరించలేనంత మనకు కష్టాలు వస్తున్నాయి, మనం భరించలేకపోతున్నాం, చాలా బాధపడుతున్నాం, ఇబ్బంది పడిపోతున్నాం, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదండి, ఇన్ని కష్టాలు భగవంతుడు మాకే ఇస్తున్నాడు అన్నట్టుగా మనం ఏంటంటే కనుక చాలా సఫర్ అవుతూ ఉంటాం. ఎవరికి చెప్పుకో, మనసులోనే పెట్టుకొని ఏంటంటే ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. అలాంటి వాళ్లకు ఈజీగా పనిచేసే పరిహారం అండి, చాలా చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ పరిహారం. కాబట్టి మీరు ఈ పరిహారం అయితే చేసేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక రూపాయి బిళ్ళని తీసుకోండి, రాత్రి పడుకునేటప్పుడు చేయాలి. ఇది పగటిపూట చేస్తే అంతగా ఫలితాలు అయితే రావు కాబట్టి రాత్రి పడుకునేటప్పుడే తీసుకోండి. రూపాయికి చాలా పవర్ ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. అందుకే ఇలా రాత్రి పడుకునేటప్పుడు చేయండి. ఆడవారు మగవారు ఎవరైనా సరే రూపాయి బిళ్ళను తీసుకోవచ్చు, తీసేసుకొని ఈజీగా పరిహారం చేసుకోవచ్చు. అయితే రూపాయి బిళ్ళను తీసుకున్న తర్వాత దాన్ని కొంచెం ఏంటంటే శుభ్రం చేసుకోండి, పాలతో కానీ నీళ్ళతో కానీ శుభ్రం చేయండి. మనం అనుకుంటాం రూపాయినే కదా, ఈ రూపాయి వల్ల ఏం జరుగుతుందని తీసి పడేస్తూ ఉంటాం, అంటే పక్కన పెట్టేస్తూ ఉంటాం, దీనికి విలువనే ఇవ్వం. నిజం చెప్పాలంటే కనుక ఆ రూపాయే మన జీవితాన్ని మారుస్తుంది, ఆ రూపాయే మన మనుగడను కొనసాగిస్తుంది, ఆ రూపాయితోనే మనం లైఫ్లో చాలా ఎదుగుతూ ఉంటాం. కాబట్టి రూపాయికి చాలా శక్తి ఉంటుందని కూడా పురాణాలలో చెప్పబడుతుంది అనమాట. రూపాయి తలుచుకుంటే ఏంటంటే కనుక మానవుణ్ణి బిచ్చగాడిని కూడా చేయగలుగుతుంది. అదే రూపాయి తలుచుకుంటే మానవుణ్ణి కోటీశ్వరుణ్ణి కూడా చేస్తుంది అనమాట. రూపాయికి అంత శక్తి ఉంటుందండి. రూపాయితోనే మన లైఫ్ అనేది ప్రారంభం అవుతుంది. ఇది చాలా మందికి తెలియని విషయం. కాబట్టి ఏంటంటే
రూపాయినే కదా అన్నట్టుగా ఏంటంటే చులకనగా చూస్తాం నిజం చెప్పాలంటే. కొంతమంది అయితే ఆ రూపాయి ఏం పనికి వస్తుందిలే, ఏం పని చేస్తుందిలే అన్నట్టుగా ఇంకా పక్కన పెడుతూ ఉంటారు. కానీ అలా కాదు. ఈ పరిహార పరంగా రూపాయి బిళ్ళని తీసుకొని ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత ఆడవారైతే కుడి చేతిలో, మగవారైతే ఎడమ చేతిలో పట్టుకోండి. అలా పట్టుకున్న తర్వాత సంకల్పం చెప్పుకోండి. ఏ కష్టాలు పడుతున్నారు, బాధలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, మనకు తెలిసే ఉంటుంది కదా, అలాంటి వాటి గురించి చక్కగా చెప్పుకోండి. అలా చెప్పేసుకున్న తర్వాత ఈ రూపాయి బిళ్ళను 2 సార్లు తల చుట్టూదా పట్టుకొని ఇంకా తిప్పిన తర్వాత దిండి కింద పెట్టి పడుకోండి. తెల్లారి లేస్తారు కదా, లేచిన తర్వాత వెంటనే ఎవరైనా భిక్షను తీసుకునే వాళ్ళు మీ ఇంటికి వస్తే వాళ్ళకి ఇచ్చేయచ్చు. లేదంటే మీరే బయటికి వెళితే కనిపిస్తే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. లేదంత ఉదయం మేము వెళ్ళలేమనుకుంటే కనుక మీ పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత అండి ఇంట్లో నుంచి మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఆ రూపాయిని ఏంటంటే దానం చేయండి. ఆ రూపాయిని ఖచ్చితంగా దానం చేయాలి. దానం చేస్తే మంచిదనమాట. మన దగ్గర ఉండే కష్టం ఏంటంటే తొలుగుతుంది. మన దగ్గర ఉండే కొన్ని బాధలు తొలగిపోతాయి. మనం ఎన్ని భరించలేని సమస్యలని, నష్టాలను, కష్టాలను ఎదుర్కొంటున్నామో వాటి నుంచి ఏంటంటే కనుక మెల్లిమెల్లిగా మనం బయటపడవచ్చు అనమాట. ఒకటేసారి ఫలితం అయితే రాదండి. ఏ పరిహారం చేసినా కానీ మెల్లిగానే ఫలితం వస్తుంది, కానీ ఒకటేసారి అయితే రాదు. రేపు బుధవారం కదా, నెలంతా కూడా బాగుండాలి, ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు. మధ్య మధ్యలో ఏంటంటే కనుక ఈ ఆటంకాలు వచ్చి డబ్బుకు సంబంధించి కొన్ని సమస్యలు వచ్చి మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా, ఎవరికి చెప్పుకోలేమన్నమాట మన ఇబ్బందులు, మన బాధలు. అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి చక్కగా పనిచేసే పరిహారం చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి నమ్మకంతో ఏంటంటే కనుక పాటించండి. అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. రూపాయి లక్ష్మీదేవి రూపంగా కూడా భావిస్తారు. రూపాయి ఏంటంటే కనుక ధనం, అంటే లక్ష్మీదేవి కదండి, ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధన ద్వారాలు తెచ్చుకుంటాయి, సమస్యలు అంటే పోతాయన్నమాట. చాలా చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరే మీ కళ్ళతో చూస్తారు. ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా పోయే అవకాశాలు ఉంటాయి, కానీ వెంటనే ఫలితం అయితే ఏం రాదండి. 1-2 సార్లు చేస్తూ ఉండండి. రూపాయి బిల్లనే కదా అనుకోకుండా మనము దాన్ని పాటిస్తూ ఉంటే మనకి ఇంకెక్కువగా ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చేసుకొని చక్కగా రిజల్ట్ పొందండి. రేపు 1వ తేదీ. అలానే కాకుండా ఏంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే మనకు బుధవారం కూడా ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఇక ఆ తర్వాత రేపు ఏంటంటే మీరు అంటే పూజ చేసేటప్పుడు శనగలు, అలానే కాకుండా ఇలా గణపతికి నైవేద్యంగా శనగల్ని పెట్టండి. శనగల్లో ఏంటంటే కనుక బెల్లం కానీ, తేనె కానీ, అలానే కాకుండా పంచదార కానీ ఏదైనా సరే కలిపి ఏంటంటే కనుక తినండి. ఇది ప్రసాదంగా పెట్టి ఆ తర్వాత శనగలు మీరు తీపి పదార్థం ఏదైనా సరే కలిపి దాన్ని మీకు నచ్చినట్టుగా చేసేసుకొని తినేయండి. ఇలా తినటం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయండి. శనగలు ఏంటంటే కనుక గ్రహాలకు అంకితం చేయబడతాయి కాబట్టి గ్రహస్థితిని మార్చడానికి శనగలు ఉపయోగపడతాయి. అలానే దైవానుగ్రహాన్ని కలిగించడానికి కూడా శనగలు ఉపయోగపడతాయి కాబట్టి శనగలను ఏంటంటే కనుక ఈ విధంగా చేసేసుకొని తినేస్తే సరిపోతుంది. గణపతికి అంటే మనము సమర్పించిన తర్వాత తింటే ఇంకా మంచిదని శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి ఆ విధంగా పాటించుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక రేపు మనకు అంటే బుధవారం, అలానే కాకుండా ముఖ్యంగా మనం చూసుకుంటే ఏంటంటే కనుక 1వ తేదీ కాబట్టి 2 లవంగాలతో ఈ విధంగా చేసుకోండి. దీనికి సమయం సందర్భం అంటూ ఏమీ లేదు. ఎప్పుడు చేసినా కానీ ఫలితాలు వస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి 2 లవంగాలను తీసుకోండి. రాత్రి పడుకునేటప్పుడు కూడా చేసుకోవచ్చు. అలానే కాకుండా నార్మల్గా కూడా అండి లవంగాలు మన కష్టాన్ని తీరుస్తాయి, మనకేంటంటే ధనాన్ని తెచ్చిపెడతాయి. లవంగాలు ఏంటంటే కనుక డబ్బుని కూడా ఆకర్షిస్తాయండి. ధన ద్వారాలను తెరిపించేంత శక్తి లవంగాలకు ఉంటుందన్నమాట. లవంగాలు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి లవంగాలతో చేసుకునే కొన్ని పనులు, పరిహారాలు కూడా మనకు సిద్ధిస్తాయి అన్నమాట. అందుకే 2 లవంగాలు తీసుకోండి. పువ్వు ఉండేలాగా చూసుకోండి. అంటే నార్మల్గా లవంగాలకు పైన పువ్వు ఉంటుంది కదండి, మనందరికీ తెలిసిందే కదా, అలా పువ్వు ఉండేలాగా 2 లవంగాలు తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత ఈ లవంగాలను ఏంటంటే ముందుగానే మీరు పూజ చేసేటప్పుడు లక్ష్మీ గణపతి పటం ముందు కానీ, లేదంటే గణపతి పటం ముందు కానీ పెట్టుకోండి. అలా పెట్టిన తర్వాత ఏంటంటే కనుక చక్కగా సంకల్పం చెప్పుకోండి. మీకు ధనం రావాలి, ఐశ్వర్యం కలగాలి, అన్ని విధాలుగా కూడా బాగుండాలి, ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు, బాధలు అనేవి రాకూడదు అన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి. ఈ నెల మీకు అనుకూలించాలన్నట్టుగా కూడా చెప్పుకోండి. ఇది నెల రోజులే చేస్తాయండి లవంగాలు. ఆ తర్వాత పంచేవన్నమాట. చేసిన కానీ పెద్దగా ఫలితం అయితే ఉండదు మన దగ్గర మనం పెట్టుకున్నా కానీ. అందుకే ఏంటంటే 1 నెల మాత్రమే ఇవి పనిచేస్తాయి. ఇప్పుడు 1వ తేదీ పెట్టుకుంటే మళ్ళీ 1వ తేదీ రాకముందుకి దాన్ని తీసి పడేయాలన్నమాట. ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. ఎందుకంటే దేవుడి ముందు పెట్టుకుంటాం, సంకల్పం చెప్పుకుంటాం కాబట్టి ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మీరేంటంటే కనుక ఏదైనా చెట్టు మొదట్లో వేసేసి ఇంకా అంటే వేసేయండి, సరిపోతుంది. ఇలా 2 లవంగాలను ఇలా పెట్టిన తర్వాత సంకల్పం చెప్పుకొని వాటిని తీసేసి మీ పర్సులో కానీ, మీ జేబులో కానీ మీరు ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు. అంటే సీక్రెట్గా పెట్టుకోవాలి. పదే ఏంటంటే కనుక మనం దాన్ని చూడకుండా కొంచెం పర్సులో పెట్టుకుంటే ఏంటంటే రూపాయి కనిపించే దగ్గర ₹2 కనిపిస్తాయి, ₹10 కనిపించే దగ్గర ఒక ₹20 కనిపిస్తాయి. అంటే సంపద పెరుగుతుందన్నమాట, తగ్గదు. సంపద పెరగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ లవంగాల పరిహారం అనేది తప్పకుండా పాటించండి. లవంగాలు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు
ఉంటారు కాబట్టి ధనాన్ని విపరీతంగా ఆకర్షించటానికి, ధన ద్వారాలను మూసుకుపోయి ఉంటే వాటిని తెరిపించటానికి ఈ లవంగాలు ఏంటంటే గనక చక్కగా పనిచేస్తాయని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. 1వ తేదీన ఎవరైతే ఈ విధంగా పరిహారం చేసుకుంటారో వాళ్ళ జీవితం అనేది మారిపోతుంది. వారి జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులు కూడా పోతాయని చెప్పొచ్చు. కాబట్టి మీరు ప్రయత్నించుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక లవంగాలకు సంబంధించింది అండి. ఏదైనా పని అనుకుంటే పదే పదే అదేంటంటే కనుక పెండింగ్లో పడిపోతుంది. అలా పెండింగ్లో పడిపోయినప్పుడు మనం చాలా బాధపడతాం కదండి. మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. ఎందుకు మా పనులు ఇలా పెండింగ్లో పడిపోతున్నాయి, మాకే ఎందుకు ఇలా జరుగుతుంది, మేము ఏదైనా అనుకుంటే అసలు జరగనే జరగదండి, మా దరిద్రం ఏందో అర్థం కాదు, కానీ మాకు ఇలా అంటే పదే పదే ఇలా అడ్డంకులు ఆటంకాలు వస్తూ ఉంటాయండి, ఏం చేయాలో అర్థం కాదనుకుంటారు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక మీరు ఏదైనా సరే పని అనుకున్నప్పుడు కావచ్చు, ఏదైనా ముఖ్యమైన పని కోసం వెళ్ళేటప్పుడు కావచ్చు, లేదంటే మీరు ఇంకా ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు కావచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అప్పుడని కాదు, ఎప్పుడైనా సరే ఇది చేయొచ్చు అనమాట. ఇది చాలామంది చేస్తారండి నిజం చెప్పాలంటే కనుక. మునులు, ఋషులు అంటే పండితులు ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళకు తెలుసు అనమాట వీటి రహస్యం. అందుకే వాళ్ళు చేయటం జరుగుతుంది. కాబట్టి మరి మీరు కూడా ఈ విధంగా చేస్తే మీకు ఫలితం ఉంటుంది. అనుకున్న పని జరుగుతుంది, అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది. మీ లైఫ్లో ఉండే కొన్ని బాధలు ఇబ్బందులు పోతాయి. ఏదైనా ముఖ్యమైన పని కోసం వెళుతున్నట్టయితే టెన్షన్ ఉంటుంది కదా మనకు, ఆ పని జరుగుతుందో లేదో, అక్కడికి వెళ్తాం కదా అక్కడ మాకు మర్యాద ఇస్తారో లేదో, అక్కడ ఎలా ఉంటుందో మనకు ముందే భయం వేస్తూ ఉంటుంది, బుగులు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా. అలాంటివి లేకుండా ఉండాలన్నా సరే 2 లవంగాలు తీసుకొని చక్కగా పువ్వు ఉండేలాగా చూసుకొని ఆ లవంగాలను ఏంటంటే కనుక నోట్లో వేసుకుని వెళ్ళండి. అంటే ఈ లవంగాలు ఒక రకంగా చెప్పాలంటే కనుక వెళ్ళిన పని ఏదైనా సరేనండి, ఎటువంటిదైనా సరే అది మనకు జరిగేలాగా చేయడానికి ఉపయోగపడతాయండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం గమనించుకుంటే మనం వెళ్ళిన దగ్గర మనకి ఏంటంటే చక్కగా ఉంటుంది, మనం అనుకున్న పని జరిగి తీరుతుంది. మనం దేనికోసం అయితే వెళ్ళామో ఆ పని ఏంటంటే కనుక ఇంకా ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ ఆ పనిలో ఆటంకాలు రావటం కానీ, అడ్డంకులు రావటం కానీ, అది జరగకుండా పెండింగ్లో పడిపోవటం కానీ ఇలాంటివి అయితే జరగవండి. ఒకసారి మీరు కావాలంటే చేసుకోండి, మీకు తెలిసిపోతుంది, మీకు అర్థమైపోతుంది. సమయం సందర్భం అంటూ ఏమీ లేదు. ఇంకా మేము వెళుతున్నాం ముఖ్యమైన పని కోసం అన్నప్పుడు నోట్లో వేసుకొని వెళితే సరిపోతుంది అంతే. ఇంకా అంతకు మించి మీరు అంటే పెద్దగా చేయాల్సింది కూడా ఏమీ లేదు. చాలా చిన్న పరిహారం, ఫలితం ఎక్కువగా వస్తుంది. ఆ ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారన్నమాట. ఇలా చాలామంది కూడా పాటిస్తారు. లవంగాలు అందరి ఇళ్ళల్లో ఉంటాయి కదండి, తీసేసుకొని ఈజీగా పరిహారం చేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు, ఎలాంటి కష్టాలు నష్టాలు అనేది రావు. అలానే కాకుండా ఏంటంటే కనుక మన జీవితం కూడా చక్కగా మారిపోతుంది. మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం పనిచేస్తుంది. కాబట్టి చేసుకోండి. ఇక ఆ తర్వాత రేపు ఏంటంటే బుధవారం కదా, సాయంత్రం సంధ్యా సమయం ఉంటుంది కదండి. 6 గంటల సమయంలో ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. అంటే ఈ ఆకుని కాల్చండి. బుధానుగ్రహం కలగాలన్నా, కోరుకున్నంత ధనం రావాలన్నా, మనకేంటంటే ఈ నెల మాకు బాగా కలిసి రావాలండి, ఈ నెలలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదండి, ఈ నెలలో మాకు అసలు ప్రాబ్లమ్స్ ఈ బాధలు అనేవి రాకూడదండి. పోయిన నెల ఏంటంటే కనుక ధనం సరిగ్గా లేక అంటే డబ్బు కొరత ఎక్కువగా వచ్చిందండి. ధన ద్వారాలు ఏంటంటే కనుక మూసుకుపోయినప్పుడు డబ్బు కొరత అనేది ఏర్పడుతుంది. చేతికి వచ్చినట్టే వచ్చి చేజారిపోవటం, చేతిలో డబ్బు నిలవకపోవటం, ఎంత చేసుకున్నా కానీ కలిసి రాకపోవటం, అసలు మనకు చెప్పాలంటే కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని సార్లు ఏంటంటే కనుక చాలా బాధ కలుగుతుందన్నమాట. మా వెంటే ఎందుకు ఇలా జరుగుతుంది, ఇంత కష్టపడుతున్నాం కదా, ఎందుకు మాకు డబ్బు అసలు అంటే మా దగ్గరికి రావట్లేదు, వచ్చినా కానీ అది మా దగ్గర నిల్వ ఎందుకు ఉండట్లేదు, అంటే నిలకడగా ఎందుకు ఉండట్లేదు, మాకెందుకు ఇన్ని వృధా ఖర్చులు, అసలు మేము ఎక్కువగా ఖర్చు కూడా చేయం కానీ ఇంత ఖర్చు పెరిగిపోతుందండి, మాకు అర్థం కాదనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఒక బిర్యానీ ఆకుని తీసుకుని దాని మీద ఏంటంటే కనుక ధన సమస్య మొత్తం పోవాలని రాసేసి తల చుట్టూ 7 సార్లు తిప్పి సింక్ దగ్గర కాల్చి నీళ్ళను పోసేస్తే ఖచ్చితంగా మార్పు ఉంటుంది. ఇది చాలా మంది చేస్తారు. ఇది చాలా మందికి కూడా తెలిసి ఉంటుంది, తెలియదని చెప్పట్లేదు, తెలిసి ఉంటుంది. తప్పకుండా మార్పు అనేది కూడా ఉంటుందని మనం చెప్పొచ్చు. కాబట్టి రేపు 1వ తేదీన ఇలా బిర్యానీ ఆకు మీద ఇలా మనకి ఎంత డబ్బు కావాలనేది కూడా మనం ఏంటంటే కనుక రాసి కాల్చుకున్న డబ్బు వస్తుందండి. అలానే ఏంటంటే కనుక 1 కోటి రూపాయలు కావాలి, 2 కోట్లు కావాలి ఇలా రాసి కాల్చకూడదు. నార్మల్గా మన స్తోమతకు తగ్గట్టుగా మనం ఏంటంటే దాని మీద డబ్బు ఎంత కావాలో రాసి కాల్చినా కానీ ఫలితాలు అయితే ఉంటాయండి. అలా కూడా ఆ విధంగా కూడా మనం ఫలితం పొందవచ్చని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి రేపు 1వ తేదీన సాయంత్రం సంధ్యా సమయంలో చేయండి, మంచి రిజల్ట్ వస్తుంది, దైవానుగ్రహం కలుగుతుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది, డబ్బుకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఒకవేళ వచ్చినా కానీ వెంటనే దానికి తగ్గట్టుగా ఏంటంటే కనుక పరిష్కారం కూడా లభిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి చేసుకోండి.